మీ ఎట్లా సార్ అంటే మీ అరంగేట్రం ఎట్లా జరిగింది ఫిలిమ్స్లో? అంటే మీరు ఏం చేస్తుండే ఫిలిమ్స్కి ముందు? నేను వృత్తిలోనే ఉండేటోళ్ళ లేకపోతే ఎట్లా అసలు? నేను ఫిలిమ్స్ ముందు చేపల వ్యాపారం చేసేవాళ్ళం. మా అన్నయ్య ఉండే లక్ష్మీనారాయణ ఆర్ఎల్ఎన్ ఫిష్ కంపెనీ అని, మా వదినమ్మ భర్త వాళ్ళ దగ్గరనే ఉండేవాడిని. వాళ్ళ దగ్గరనే చేపల బిజినెస్ చేసేవాళ్ళం. ఇక అట్లా శ్రీరన్న మంచి మిత్రుడు. శ్రీరన్న దాదాపు 35 years నుంచి బాగా మిత్రుడు. ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఇండస్ట్రీకి తేవడమే నాకు శ్రీరన్న. ఈరోజు శ్రీరన్న నేను ఇండస్ట్రీకి రాకపోతే శ్రీరన్న ఇప్పుడు కలిసి శ్రీహరి గారు మీరు? నేను శ్రీరన్న అంటే 92-93లో ఆ టైంలో కలిసి మంచి ఫ్రెండ్స్. అన్న అన్నవాడు బాగా తిరుగుతుండే మేము అప్పుడు. అన్న జిమ్నాస్టిక్ చేస్తుండే ఎల్బీ స్టేడియంలో. ఇక నేను కూడా కిక్ బాక్సింగ్ అట్లా పోతుండే అక్కడనే. ఇక అట్లా ఇక వెంకట్ భయ్యదా అని చెప్పేసి తీసుకెళ్ళిపోవడం, ఇక నేను అన్న దగ్గర పోవడం, ఇట్లా చాలా సన్నివేశాలు జరిగినాయి. ఇక తర్వాత ఆయన సినిమాలే ఒక 3-4 సినిమాలు చేయడం కూడా అయింది. ఇక తర్వాత మళ్ళీ మామూలుగా ఫిష్ బిజినెస్. ఇక అట్లా ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆది నుంచి మళ్ళీ ఎంట్రీ అయినా. ఇక ఆది నుంచి మళ్ళీ తిరిగి ఫిష్ బిజినెస్ కాడికి పోలే. ఇక ఫిష్ బిజినెస్ అంతా మా పిల్లలు, మా తమ్ముడు ఉంటాడు నాని అని, వాడు చూసుకుంటాడు అంతా. మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు ఫిల్మ్స్ పెట్టారు? ఫోకస్ అంతా మొత్తం ఫిలిమ్స్. ఎప్పుడు అంటే మీరు నార్మల్గా అంటే ఇప్పుడు అన్ని రోల్స్ అన్నిట్లో కూడా విలన్ పక్కన వచ్చే రోల్స్ వచ్చాయి. నార్మల్గా మాసా లేదా ఎట్లా? లేదు, మామూలుగా మాస్ ఏం లేదు. క్లాస్ ఏం కాదు, మాస్ ఏం కాదు, మిడిల్. అయితే ఇక మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇలా కొంచెం మంచిగా ఒక పేరు వచ్చిన తర్వాత ఇక మంచి మంచి రైటర్లు అందరూ కూడా నా గురించి రాసుకోవడం జరుగుతుంది. పలానా ఈ క్యారెక్టర్ అంటే ఇలా ఫిష్ వేకన్ ఉంటే బాగుంటుంది అనడం, ఇట్లా కొన్ని జరిగినాయి. అట్లాంటి చాలా రైటర్ల దగ్గర కూడా కొంతమంది రైటర్లు ఫోన్ చేసి కూడా అన్న మీకు ఈ క్యారెక్టర్ రాస్తున్నా అని చెప్పడాలు, ఆ సినిమాలు చేయడాలు జరిగినాయి. వాళ్ళకు వందనాలు నాకు తరఫు నుంచి. ఎప్పుడన్నా మీరు చిన్నప్పుడు అనుకున్నారా మీ వాయిస్కి ఇటువంటి ఒక క్రేజ్ తీసుకొచ్చే క్యారెక్టర్స్ వస్తాయని చెప్పి? లేదు, అస్సలు అనుకోలేను. ఇంకోటి దీనికి అందరికీ గుర్తింపు చేసిందంతా వివి వినాయక్ గారే. ఈ వాయిస్ అని చెప్పేసి గుర్తించింది కూడా వివి వినాయక్ గారే. ఒక సినిమాలో ఫ్యాషనిస్ట్గా చూపించి ఇంకో సినిమాలో కామెడీగా చూపించిన వ్యక్తి కూడా గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారే. ఇప్పటికీ రుణం అనేది ఉంటుంది అంటారు సార్? లైఫ్ లాంగ్ ఉంటుంది రుణం. నేనే కాదు, నా టోటల్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం అది వివి వినాయక్ గారే, శ్రీహరి అన్న. రైట్. ఎప్పటికీ రుణపడే ఉన్నట్టే కదా. ఎప్పుడు అనిపించలేదా సార్ అంటే మీలో ఉన్న నటుడికి ఎప్పుడు అనిపించలేదు ఇట్లాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి కొంచెం ఇంకేమైనా చేయొచ్చా అని ఏమన్నా ఎప్పుడన్నా అట్లా ఏమైనా అనిపించిందా లేదా తృప్తిగా ఉందా? నేనేం అనుకోలేదు. అది రైటర్లు డైరెక్టర్ వాళ్ళే ఆల్రెడీ డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నా గురించి డిజైన్ చేసే ఉంటుంది. ప్రత్యేకంగా నేను వాళ్ళ దగ్గర పోయి సార్ నాకు ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది కదా అని నేను అడగలేను, వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పింది మాత్రం నేను చేయగలుగుతాను. రైట్. అంటే మీరు అనుకోలేదా అన్నీ ఇదే క్యారెక్టర్లు వస్తున్నాయి కొంచెం వెరైటీగా వస్తే బాగుంటుంది అట్లా ఏమైనా అనుకున్నారా? లేదు, నేను ఏమనుకోలేదు. ఎందుకంటే అంతా ఇక డైరెక్టర్ల మీద ఉంటుంది కాబట్టి నేనేం అనుకోలేను. Like and subscribe Eagle Media Works.